రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా మనం ఒక కొత్త రకం మందు వచ్చింది. ఆ మందుని 3 రకాల ట్రయల్స్ లో ప్రయోగిస్తున్నాం అని చెప్పాము. ఫస్ట్ ట్రయల్ ఇది ఫస్ట్ ట్రయల్ ఫీల్డ్. ఈ ఫస్ట్ ట్రయల్ ఫీల్డ్ ఇదే ఫార్మర్ ఫీల్డ్ లో 3 రకాల ట్రయల్స్ వేస్తున్నాము. ఇందులో ఫస్ట్ ట్రయల్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఫస్ట్ ట్రయల్ కంప్లీట్ అయ్యి 6 రోజులు అవుతుంది. ఫస్ట్ ట్రయల్ లో మనం ప్రిఫర్ చేసిన మందులు వచ్చేసరికి కొత్తగా వచ్చిన మందు ఏదైతే ఉందో అది బ్లాక్ స్క్వాడ్. దానికి మనం బ్లాక్ స్క్వాడ్ గా పేరు పెట్టాము. బ్లాక్ స్పెషల్ అని ఉంటది దాని మీద. అదే ఆ మందు పేరు బ్లాక్ స్పెషల్. అది వచ్చేసరికి ఎకరానికి డోసు 330 ml. అయితే కేవలం ట్రయల్ 1 లో 3 ట్యాంకీలు, ట్రయల్ 2 లో 3 ట్యాంకీలు, ట్రయల్ 3 లో 3 ట్యాంకీల కింద ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ ట్రయల్ 1 లో 3 ట్యాంకీలకి ఆ బ్లాక్ స్క్వాడ్ బ్లాక్ స్పెషల్ అనే మందుని ఇవ్వడం జరిగింది. దానితో పాటు వేప నూనె డోసు 100 ml, ఎకరానికి 3000 ppm 200 ml డోసు. అయితే దాంట్లో ఒక 100 ml బుడ్డి ఇచ్చాము. 100 ml బుడ్డి ఇచ్చేసి 3 సార్లు ట్రయల్స్ కింద దాన్ని పరిగణించాము. దానితో పాటు బెలాస్టిక్ మన బొడ్డోని మటు ఖచ్చితంగా యాడ్ చేసాం. ఎందుకంటే పూతలో పురుగు అనేది అది కత్తితో యుద్ధం లాంటిది. కత్తితో యుద్ధం అంటే అసలు అది పూతలో లోపల దాక్కొని అది బయటికి రాదు. బయటికి రావాలంటే ఆ మందు దాని దాకా చేరాలి. కాబట్టి దానికి బెలాస్టిక్ ఖచ్చితంగా ఉపయోగపడింది. కాబట్టి బెలాస్టిక్ ని గ్యారెంటీకి యాడ్ చేయించాము. అది పెద్ద ఖరీదైన మందు కూడా కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ లో ఉంటది. కాబట్టి అన్ని విధాలుగా పరిగణించి దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ 3 రకాల మందులు కలిపాం. ఈ 3 రకాలు కలిపి కూడా పెద్ద కాస్ట్ ఏం అనిపించదు. ఎందుకంటే వేప నూనె వచ్చేసరికి యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి ఎకరానికి 300-350 రూపాయలు అలా పడిద్ది. దాంతో పాటు ఈ బ్లాక్ స్పెషల్ అనే మందు, దానితో పాటు బెలాస్టిక్. సో యావరేజ్ గా అన్ని కలుపుకున్నా గానీ మీరు రెగ్యులర్ కొట్టే మందుల పరిస్థితికే వస్తుంది. అయితే ఈ 3 కలిపి మన ఫార్మర్ ఫీల్డ్ లో ట్రయల్ చేయడం జరిగింది. ఈ ఊరు వచ్చేసరికి పెద్దపాలెం అనే ఊర్లో ఉన్నాం మనం ప్రెజెంట్. అచ్చంపేట ఏరియా కిందికి వస్తుంది. రైతు పేరు వచ్చేసరికి కోటయ్య గారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా జరిగిందంటే ఇతని ఫీల్డ్ లో బాగా త్రిప్స్ వచ్చి మొత్తం ఫీల్డ్ అంతా ఎర్రగా అయింది. మీరు చూస్తున్న ఈ ఏరియా అనేది బాగా ఏరియా చూపామ్మా. మీరు చూస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం బాగా ఎర్రగైంది. దానితో పాటు ఈ ఫీల్డ్ మొత్తం సారదే. అటు సైడ్ లైట్ గా ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది. మేమేం చెప్పామంటే ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ నేను కూడా ధైర్యం చేసింది మా డీలర్ గారు ధైర్యం చేసి డీలర్ గారు ఇవ్వటం జరిగింది. అది శాంపిల్ కిందే ఇచ్చారు కోటయ్య గారికి. సార్ ఇప్పుడు మనం శాంపిల్ కింద 3 బుడ్లు ఇవ్వడం జరిగింది. ట్రయల్ 1 కొట్టమని చెప్పాము, అంతే కదా? కరెక్టే కదా మేము చెప్పింది? మీరు ట్రయల్ 1 లో 3 బుడ్లు కొట్టారు. కొట్టిన తర్వాత మీకు ఏమనిపించింది? కొట్టేటప్పుడు కొంచెం కొనలు మాడి పూతలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కొట్టి 6 రోజులు. మీరు ఫోన్ లో కూడా ఫోటో తీశారు. ఇదిగో ఇది వచ్చేసరికి సార్ ఫోను. ఆయనే ఫోన్ లో ఫోటో తీశాడు. ఫోటో తీసిన తర్వాత ఈ ఫోటోని మీకు వీడియోలో కూడా మేము చూపెడతాము. వీడియోలో క్లియర్ గా ఆయన ఫోటో తీసినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ట్రయల్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఉన్నాయి, తర్వాత క్రాప్ ఎలా ఉందని తెలుసుకుందాం. ఓకే, మరిన్ని ఉన్నాయి. దాంతో పాటు ఎర్రగైందా? ఎర్రగా వచ్చినాయి కొనలన్నీ ఎర్రగా వచ్చినాయి. అయితే ట్రయల్ 1 అయిపోయిన తర్వాత ఏమనిపించింది? పర్లేదు బానే ఉంది. అనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది? 6 రోజులు అవుతుంది ట్రయల్ 1 కొట్టి. 6 రోజుల తర్వాత మీరు ఏ పోతైనా చూసుకోండి, ప్రతి పోతను మీకు ఓపెన్ గా చూపెడుతున్నాను. ప్రతి చెట్టు ఏ చెట్టు అని మీకు నచ్చిన చెట్టు, మీకు నచ్చిన పోత. ఇక్కడ మార్ఫింగ్ డూప్లికేట్ అట్టాటిది ఏం ఉండదు మన దాంట్లో. మీకు నచ్చిన చెట్టుకి మీకు నచ్చిన పోతలో చూసుకోండి. ఎక్కడో ఒకసాట 2 తగులుతున్నాయి. నిజానికి 2 తగులుతున్నాయి, 2 పురుగులు ఉంటున్నాయి. ఫస్ట్ సారి స్ప్రే చేసినప్పుడు హైయెస్ట్ కెనోపీ డోస్ వచ్చేసరికి 8 నుంచి 13 పురుగులు ఉండేవి. ఇప్పటికి వచ్చేసరికి 2 వచ్చింది. ఇది ట్రయల్ 1 మాత్రమే. ట్రయల్ 1 లో 2 వచ్చింది. దాంతో పాటు పంట క్వాలిటీ ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. పూత వచ్చే ఎగురు కూడా బాగా గ్రోతింగ్ తో పాటు క్రాప్ కెనోపీ కూడా వచ్చింది. మీరు అంతకు ముందు మనం డెమో వీడియో కూడా చేసాము. డెమో వీడియోలో కూడా చూడండి, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే. డెమో వీడియోలో కూడా మన త్రిప్స్ స్పెషల్ కొట్టడం వల్ల ఏంటంటే పంట ఎదుగుదల కూడా బాగుంటుంది. దానితో పాటు త్రిప్స్ కంట్రోల్ కూడా 80% కంట్రోల్ చేసింది. అంటే మార్కెట్ లో నాకు తెలిసి ఎవరు ఏది కొట్టినా గానీ 6 రోజులు అంటే మీరు ఊహించుకోండి. ఇప్పటికి త్రిప్స్ కైనా వైరస్ కైనా నల్లికైనా దేనికైనా మందులు అనేవి కనీసం 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు. కానీ మా డెమో ప్లాట్ లో మా డీలర్ గారి ఆధ్వర్యంలో ధైర్యం చేసి ఇప్పటికి 6 రోజులు ఇలానే స్టే చేయడం జరిగింది.
కానీ క్రాప్ ఎక్కడ చెక్కు చెదరలేదు. పక్క ఫ్లాట్ కి ఏం కొట్టారండి మీ దాంట్లోనే 18 సార్లు తర్వాత ఏం కొట్టారు? అలెట్టో సీజ్మైట్ కొట్టారు 18. దానికి పర్లేదు బానే ఉంది, కానీ దీనికి ఎక్కువ ఉంది. దీనికి ఎక్కువ ఉంది. కానీ ఇది దానికి పోటీ ఇస్తుంది కదా అది. కాబట్టి మీరు చూడండి దాని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత. దాంతో పాటు వేప నూనె చెప్పాను, అందరికి ఒక అపోహ ఉంటది వేప నూనె కొడితే మొక్క ఏంటంటే గిడసబారిద్ది ఇది అవుతాదని. నేను మా డీలర్ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తున్నాం. మేము రిఫర్ చేసే వేప నూనెలో 0% ఆయిల్ కంటెంట్ ఉంటది. ఆయిల్ అసలు తగలదు. సార్కి మీకు డెమో కూడా చేసి చూపెట్టాం వేప నూనె మంది ఎలా ఉంటది అనేది. అంత క్వాలిటీగా ఉంటది మన వేప నూనె. దానితో పాటు ముదుగు అనేది అసలు నో మోర్ డిస్కషన్స్, ముదుగు అనేది అసలు ఉండదు. మీరు ఈ చెట్లన్నీ చూడండి, ఎక్కడ మీకు ముదుగు అనేది అసలు కనపడదు. అది గ్యారెంటీ వేప నూనెకి. మీరు బయట ఇతరత్ర ఆయిల్ ఉన్న వేప నూనెలు కొట్టడం వల్ల ముదుగు వస్తుందేమో కానీ, ఎందుకంటే ఆయిల్ దాని మీద పేరపోవడం వల్ల చెట్టు అనేది గ్రోత్ ఉండకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటది. కానీ మనం రెఫర్ చేసే వేప నూనె ఏదైతుందో డోస్ కూడా కేవలం ఎకరానికి 200 ml మాత్రమే, 3000 ppm మనం రెఫర్ చేసే వేప నూనె. దానితో పాటు మన త్రిప్స్, దానితో పాటు మన బెలాన్ స్టిక్ ఇచ్చేస్తున్నాం. బయట మీరు కొట్టే వేప నూనెల మీద స్టిక్కర్ వేసి 1 లీటరే డైరెక్ట్ గా 2 ఎకరాలకి 3 ఎకరాలు స్ప్రే చేస్తారు. కానీ మనం రెఫర్ చేసే వేప నూనె 1 లీటర్ మీరు 2 లేదా 3 ఎకరాలు స్ప్రే చేశారంటే మొక్క నిలువున ఎండిపోయింది. అంత డోస్ అంత ఇదిగా ఉంటది. 200 ml పిచ్చ క్వాలిటీతో బాగా రిజల్ట్ తో ఉంటది. దాంతో పాటు ఇక్కడ ముదుగు బారటం అనేది ఉండదు. ఎవరికైనా దానికి కూడా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎవరికైనా మనం రెఫర్ చేసిన వేప నూనె వల్ల ముదుగు వచ్చిందంటే దానికి డబ్బులు వాపస్. ఏమండి డీలర్ గారు? అంతే కదా, అది 100%. అలాంటిదే మనం రెఫర్ చేస్తాం, అలాగే చెప్తాం. నిజం నిప్పు లాంటిది. ఖచ్చితంగా ట్రయల్ వల్ల సక్సెస్ ఉన్నది. మళ్ళీ ట్రయల్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, దాంతో పాటు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మందుల కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో